డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఈ లింక్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శన టికెట్లు పొందినట్టు చెప్పారు. 10 రోజుల దర్శనాల్లో సుమారు 90% సామాన్య భక్తులకు అవకాశం కల్పించామని, తిరుపతి తిరుమలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో వీటి న్యూస్ ఎడిటర్ వర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఘనంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి గతంలో కూడా మనం చూసుకున్న అనుభవాలు చూసుకొని ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గతంలో జరిగిన పరిమాణాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి టీటీడీ వాళ్ళు పూర్తిగా ఈసారి ఆన్లైన్ పద్ధతిలో టోకెన్లు జారీ చేయటం అనే ఇది చేపట్టారు. దానికి అనుగుణంగానే సుమారుగా 25 లక్షల మంది ఈ డిప్లో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ నుంచి ట్రాన్స్పరెంట్ పద్ధతిలో టోకెన్లు జారీ చేయటం జరిగింది. వీళ్ళందరి కోసం కూడా 10 రోజులకి పూర్తిగా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ 90% పైచిలకు అవైలబుల్ టైంలో స్వామివారి సేవలు అవన్నీ పక్కన పెట్టేసి మిగతా టైంలో 90% టైంలో మనకి సామాన్య భక్తులకే దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా టీటీడీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. విఐపీలకి, వివిఐపీలకి, డోనర్లకి అతి తక్కువ సమయం కూడా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా టీటీడీ జిల్లా యంత్రం కలిపి అనేక పర్యాయాలు వైకుంఠ ఏకాదశి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, భక్తులకి మంచి దర్శన భాగ్యం కలిగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా పూర్తిగా మేము సన్నద్ధమై ఉన్నాము. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటారు. అంటే మొదటి 3 రోజులు టోకెన్ ఉన్న భక్తులు మాత్రం అనుమతిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ 3 రోజుల పాటు తిరుపతిలో టోకెన్ లేని భక్తులు ఉండే అవకాశం ఉంది. ఆ 3 రోజులు ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వాళ్ళకి సంబంధించి ఆవాసం కానీ ఇతర సౌకర్యాలకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వదంతులు కేవలం టికెట్ ఉన్న వాళ్ళకే దర్శనం కల్పిస్తుందనే వదంతులు దయచేసి ఎవరు కూడా నమ్మవద్దండి. మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రోజున గరిష్టంగా 85,000 వరకు టీటీడీ వాళ్ళు ద్వారదర్శనము వైకుంఠ ద్వారదర్శనం ద్వారా భక్తులకి దర్శనం కల్పించే వెసులుబాటు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము కొంతమందికి ఆన్లైన్ పద్ధతిలో ఫిజికల్గా టికెట్లు ఇవ్వద్దనే ఉద్దేశంతో ఆన్లైన్లోనే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా టికెట్ లేకుండా కూడా చాలామంది సాధారణ భక్తులు కూడా చాలామంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చే, అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ముందుగానే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పించడానికే మన కూడా ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనకున్నటువంటి 85,000 కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మైండ్లో పెట్టుకొని దానికి అనుగుణంగా కూడా టోకెన్లు లేని వాళ్ళకు కూడా ఆయా రోజు సమయాన్ని బట్టి కూడా దర్శనం భాగ్యం కల్పించే విధంగా కూడా టీటీడీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. సార్, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు డిప్ సిస్టమ్ తొలి 3 రోజుల పాటు తొక్కిసలాట ఇవి లేకుండా కొత్తగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మీరు ముందుగానే చెప్పినట్టు వివిధ రాష్ట్రాల నుంచి కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు డిప్ సిస్టంలో పాల్గొని అవకాశం వచ్చిన భక్తులు వచ్చే అవకాశం ఉంది. మరి వివిధ రాష్ట్రాలు వివిధ భాషలకు సంబంధించి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ తిరుపతి సంబంధించి ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అటు మనకు చూసే హోటల్స్ పరంగా కానీ, ఒకవేళ ఏదైనా మద్యం దుకాణాలకు సంబంధించి వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్ విధించడం కానీ, ఇంకేదైనా దళారులు పాలు కాకుండా చేసే చర్యలు కానీ ఎలా ఉండబోతుంది? మనకి దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని మేజర్ పాయింట్స్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లో కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ డెస్క్స్ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి హోటలియర్స్తో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము ఒక ఫెసిలిటేటర్గా జిల్లా యంత్రాంగం కానీ టీటీడీ కానీ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కింద కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము. మనకి తిరుపతి పట్టణం చుట్టుపక్కల కూడా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ నిఘా సంస్థ కూడా ఉంది. వీటన్నిటిని కూడా అనలైజ్ చేసుకొని
ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేస్తూ నిర్దిష్టమైనటువంటి పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు చెప్తున్నారు ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఈసారి డిప్ సిస్టమ్ కొత్తగా టీటీడీ తీసుకున్న నేపథ్యంలో తొలి 3 రోజుల పాటు 1,80,000 మందికి, అలాగే మిగతా రోజుల్లో కూడా రోజుకు దాదాపు 80 నుంచి 1,00,000 మంది భక్తులకి ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల మంది భక్తులు ఈసారి వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున తిరుపతిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. భక్తుల్ని దళారులు పాలు కాకుండా, అలాగే భక్తులకు ఈ అకామిడేషన్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అసౌకర్యం తాపివ్వకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నట్లుగా కూడా కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా అటు జిల్లా యంత్రాంగం కానీ ఇటు టీటీడీ సమన్వయంతో సంయుక్తంగా చేస్తున్న ఏర్పాట్ల పరిస్థితి.